5 ఇయర్స్ తర్వాత మా ఫ్రెండు సో మేము అంతా ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్కి ప్రిపేర్ అయ్యాము. అక్కడ పరిచయము కశ్యప్ బీహార్ నుండి. అతను ఇప్పుడు డిప్యూటీ కలెక్టర్ బీహార్ క్యాడర్. సో 5 ఇయర్స్ అయింది. ఇంతకుముందు మ్యారేజ్ కాకముందు అతన్ని కలిసాము. తర్వాత వచ్చి జాబ్లో జాయిన్ అయ్యి అసలు టైం కుదరలేదు. సో ఆయన సడన్గా హైదరాబాద్ రావటము, వాళ్ళ ఫ్రెండు ఇక్కడే దీనికి పక్కనే సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీ ట్రైనింగ్ సెంటర్లో వాళ్ళ ఫ్రెండు ఐపీఎస్ అయ్యారు. ఆయన ట్రైనింగ్లో ఉన్నాడు. సో ఆయన్ని కలవడానికి ఇతను ఫ్లైట్లో వచ్చాడు. సో రూమ్ తీసుకున్నాడు. సో ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ పక్కనే ప్లేసు. శంషాబాద్ ఎయిర్పోర్ట్కి దగ్గర, అంటే ఆ రెండింటికి మధ్యలో. సో ఇది आरामगढ़ प्लेस ओलंपिया. तो आपको मिलके बहुत खुश हो गया. बहुत साल 4-5 साल हो गया ना. నెక్స్ట్ డే ఫ్లైట్ ఉంది. సో మళ్ళీ వెళ్ళిపోతారు. సో ఎర్లీ మార్నింగ్ సో ఇక్కడ కార్నర్లోనే పిస్తా వస్తుంది. సో అక్కడికి వచ్చి చాయ్, ఒక నాస్తా టైప్గా, కొంత బ్రేక్ఫాస్ట్ టైప్గా తినేసి నెక్స్ట్ రామోజీ ఫిలిం సిటీ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో సడన్గా అది అన్ప్లాన్డ్. నేను కూడా చూడలేదు. సో అతను కూడా చూడలేదు ఇప్పటివరకు. సో సరే అని రామోజీ ఫిలిం సిటీకి రెడీ అయ్యాము. సో ఇక్కడ ఆల్రెడీ ఒలింపియా హోటల్ ఇక్కడే ఆయన స్టే చేశారు. సో నాకు ఓన్లీ 1 డేనే ఉంది. సో నాకు టైం దొరకలేదు కాబట్టి నేను హాలిడే ఎక్కువ తీసుకోవడానికి కుదరలేదు. సో నాకు వేరే డ్యూటీ ప్రాబ్లం ఉండడం వలన సో సడన్గా మేము బయలుదేరాము. సో ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి బయలుదేరాము. సో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాము కాబట్టి నాకు కూడా చాలా రిలీఫ్గా అనిపించింది. సో నేను కూడా అప్పటికి डिस्ट्रिक्ट भी मैनेज कर सकता है बात करके. सही बात है. हाँ, ये देखो ये काम है, ये थोड़ा कर दो, ऐसे कर दो, वैसे कर दो. ही इज अ गुड एंड टैलेंटेड गाय. और in my job profile also various persons come, powerful persons. IAS retired, IPS. उनका लैंड रिलेटेड डिस्प्यूट रहता है तो वो कॉल करते हैं. One is DG level, one is secretary level. So they call, मतलब ये. So this year also gives a lot of interaction. मतलब वो अब है कि IAS IPS doesn't seem very far. They seem कि हाँ ठीक है इसी को. సో మేము ఇంతకుముందు అంటే ఢిల్లీలో ఉన్నప్పుడు అతను కూడా ఇతను CA చేశారు, చార్టెడ్ అకౌంటెంట్గా. సో దాన్ని వర్క్ చేస్తూ మధ్యలో దానికి కొద్ది గ్యాప్ ఇచ్చేసి వచ్చి ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో ఆ టైంలో నేను కూడా ఢిల్లీలో ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్న టైంలో మేము ఫ్రెండ్ అయ్యాము. తర్వాత ఆయన మెయిన్స్ రాసే టైంలో నేను కూడా క్వశ్చన్స్ అవి అతనికి క్వశ్చన్స్ రాయడం, మెటీరియల్ రెడీ చేయడం మెయిన్స్ ఎగ్జామ్కి. సో ఆ విధంగా కొద్దిగా నేను హెల్ప్ చేశాను అట్లా. సో ఆ విధంగా మాకు ఒక మంచి ఫ్రెండ్షిప్ రిలేషన్ డెవలప్ అయింది. కానీ చాలాసార్లు తర్వాత కలవడానికి ట్రై చేసాం కానీ కుదరలేదు. ఆయన డిప్యూటీ కలెక్టర్గా ఆయన జాబ్లో జాయిన్ అయిపోయారు. తర్వాత నేను కూడా నా చిన్న జాబ్లో నేను జాయిన్ అయిపోయా. మ్యారేజ్ అయిపోయింది. తర్వాత అవకాశం కుదరలేదు. మధ్యలో ఒకసారి ఆయన ముంబై, ఒకసారి చెన్నై కలుద్దామని ఆయన హాలిడే ట్రిప్లో ఆయన ప్లాన్ చేసుకున్న టైంలో మళ్ళీ పిలిచారు కానీ వెళ్ళడానికి కుదరలేదు. నాకు కూడా అవకాశం కుదరలేదు. ఇది 1 డే ట్రిప్ లక్కీగా దొరికింది సడన్గా. ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఐపీఎస్ ఫ్రెండ్ని కలవడానికి వచ్చారు. సో అదే మూమెంట్లో నేను కూడా వెళ్ళాను. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీకి కూడా వెళ్ళి చూశాను. సో వాళ్ళ ఫ్రెండ్ని కూడా కలిశాను. సో మంచిగా అనిపించింది. సో అదేవిధంగా బయటికి వెళ్ళి కొద్దిగా కొత్త ప్లేస్ ఏమైనా చూస్తే బాగుంటుందని రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళడానికి బయలుదేరడం జరిగింది. సో ఈ విధంగా మేము రామోజీ ఫిలిం సిటీ ప్లేస్ చూడడానికి చాలా వీడియోస్ కూడా తీయడం జరిగింది. సో మంచి అనుభవం, మంచి ఎక్స్పీరియన్స్, చాలా విషయాలు అక్కడ చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. సో ఫ్యామిలీతోటి వెళ్తే మంచిగా స్పెండ్ చేయొచ్చు. సో అక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఇంకా రీచ్ అవ్వడానికి ముందు సో
మంచిగా ఒక ట్రిప్ వేసుకోవచ్చు ఫ్యామిలీతో పిల్లలతో కానీ. సో అది ఒక మంచి అనుభవంగా అనిపించింది. సో ఇవి ఎన్నైతే వీడియోస్ రామోజీ ఫిల్మ్ సిటీ లో నేనైతే ఏవేవి చూశానో అవన్నిటిని షూట్ చేయడం జరిగింది. అటన్నిటిని కొన్ని సిరీస్ పార్ట్ వైజ్గా 1, 2, 3 పార్ట్ వైజ్గా నేను పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ మేము రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్నాము. టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. సో టికెట్ 200+ ఉంది టికెట్. సో వీకెండ్ కాదు. సో మేము వెళ్ళింది మంగళవారం అయినా కానీ స్కూల్ పిల్లలు తర్వాత రద్దీగానే ఉంది, చాలా జనాలు వచ్చారు. సో ఎంట్రన్స్ టికెట్ కౌంటర్. సో టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకున్నాం. తర్వాత బయట మాకు స్టార్టింగ్ ఒక నార్త్ ఇండియా పంజాబీ సాంగ్ తోటి అక్కడ వెల్కమ్ చేశారు బయట ఎంటర్టైన్మెంట్కి. తర్వాత ఇక్కడ నుండి టికెట్ తీసుకున్న తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ బస్సులే ఉంటాయి. అక్కడ వాళ్ళ బస్సులలో మనం కూర్చుంటే వాళ్ళు ఆటోమేటిక్గా మనని తీసుకెళ్తారు లోనకి. ఇక్కడ నుండి ఇంకా చాలా లోనకి వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళ బస్సులోనే మొత్తం అంతా తిప్పుతారు ఏమేమి ప్లేసెస్. సో టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఎంట్రీలో టికెట్ చూపించిన తర్వాత మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళిపోతే బయట బస్సులు, రామోజీ ఫిల్మ్ సిటీ బస్సులు బయట ఉంటాయి. సో ఆ బస్సులని మేము ఈ బస్సులు అంటట్టు ఈ బస్సులు ఉన్నాయి. సో చాలా బస్సులు ఉన్నాయి అక్కడ. సో వస్తూనే ఉంటారు జనాలు. సో కంటిన్యూస్గా 1 by 1 చెక్ ఇన్ అయిపోయి బస్సెస్ తీసేసుకొని వెళ్ళిపోవడమే లోనకి. సో కొద్దిగా చాలా దూరం ఉంటుంది లోనకి. సో మేము డైరెక్ట్గా ఇక్కడ ఒక బస్సు ఎక్కాము. సో ఆర్టీసీ టైప్ బస్సు ఉంది, వేరే బస్సులు కూడా ఉన్నాయి. సో ఇది బస్సు ఎక్కేసాము. సో బస్సు ఎక్కిన తర్వాత జనాలు అందరూ వచ్చిన తర్వాత 1 by 1 బస్సుని తీసుకొని స్టార్ట్ చేశారు. ఇక్కడ మాకు చిన్న వీడియో ప్లే చేస్తున్నారు మాకు. అంటే ఇక్కడ జనాలు క్యూలో ఉన్నారు నెక్స్ట్ బస్సు కోసం. ఈ బస్సు నిండిపోయింది. ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా బస్సులు ఉన్నాయి రామోజీ ఫిల్మ్ సిటీ బస్సులు. సో 1 by 1 అవి మనని లోనకి తీసుకెళ్తాయి. సో సపరేట్గా బస్సెస్ టికెట్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, 1 టికెట్ సరిపోతుంది. తర్వాత ఇక్కడ బస్సులో ఒక వీడియో ప్లే చేశారు. సో రామోజీ ఫిల్మ్ సిటీలో ఏమేమి చూడొచ్చు అనే దాని మీద ఒక చిన్నపాటి ప్రోమో టైప్ వీడియోని ప్లే చేశారు. సో అందులో బాహుబలి సెట్ ఉంది, చంద్రముఖి సెట్ ఉంది మూవీది. తర్వాత చాలా ఇంకా సినిమా సెట్స్ ఉన్నాయి. మేము వెళ్ళేటారికల్లా పుష్ప 2 షూటింగ్ కూడా జరుగుతుంది బన్నీది. ఇదేమో బాహుబలి షూటింగ్ సెట్. లోన చాలా సినిమాల షూటింగ్లు జరుగుతాయి. సో లోన మేము ఎయిర్పోర్ట్ చూసాము, తర్వాత ఫ్లైట్ షూటింగ్ చూసాము, ఫ్లైట్లు ఎలాగా అనేది, చంద్రముఖి సెట్ చూసాము, బాహుబలి సెట్ చూసాము. తర్వాత యూరప్ ఇల్లులు ఎలా ఉంటాయి, యూరప్ కాలనీ, తర్వాత జపాన్ ఏరియా, ఇట్లా రాజస్థాన్ టెంపుల్స్. సో అవి తర్వాత తాజ్మహల్, సెంట్రల్ జైలు, తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు టైపు. తర్వాత మామూలుగా చాలా సినిమాలలో వీధులు స్ట్రీట్స్ ఉంటాయి, మన మామూలుగా మనం ఇప్పుడు జనరల్గా ఎలా ఉంటాయి అలాంటివన్నీ ఇక్కడ మనం చూస్తాం.